ఎందుకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? ఇంజనీరింగ్ మీన్స్ డెవలపింగ్ ద ప్రోడక్ట్, అంతే కదా. ఏదైనా ఒక ప్రోడక్ట్ డెవలప్ చేయడాన్ని ఏమని పిలుస్తాం అంటే ఇంజనీరింగ్ అని పిలుస్తాం. ఇక్కడ ఎందుకు మన సబ్జెక్ట్ ఏంటి? సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సో ఇక్కడ ఏ ప్రోడక్ట్ డెవలప్ చేస్తున్నాం అనమాట? సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ డెవలప్ చేస్తాం. సో ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ డెవలప్ చేస్తున్నామంటే యాజ్ యూజువల్గా ఇప్పటివరకు మీరు నేర్చుకున్నంత వరకు కూడా మీకు సాఫ్ట్వేర్ అంటే ఏం తెలుసు అంటే సాఫ్ట్వేర్ ఇస్ నథింగ్ బట్ ప్రోగ్రామ్ అని తెలుసు. ప్రోగ్రామ్ అంటే కోడింగ్. సో బయట రియల్ టైంలో మనం సాఫ్ట్వేర్ని డెవలప్ చేసేటప్పుడు డైరెక్ట్ కోడింగ్ అనేది మనం రాసేయం, దానికంటూ ముందు కొంచెం ప్రొసీజర్ ఉంటుంది. సో ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేసేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ కోడింగ్ దాని ఎగ్జిక్యూషన్ వరకు కూడా స్టెప్ బై స్టెప్ ఏం జరుగుతాయో స్టడీ చేసే పేపరే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పేపర్. ఓకే కదా. బేసిక్గా మనం సాఫ్ట్వేర్ని దేనికి డెవలప్ చేస్తాం అంటే ఎవరికి డెవలప్ చేస్తాం? ఫస్ట్ దేనికి డెవలప్ చేస్తాం? సాఫ్ట్వేర్ని ఏదైనా ఒక పర్టికులర్ టాస్క్ని ఫుల్ఫిల్ చేయడానికి మనం సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తాం, అంతే కదా. పర్టికులర్ టాస్క్ అంటే సపోజ్ మనం ఏదైనా ఒక యాప్ యూజ్ చేస్తాం రియల్ టైంలో. యాప్ ఈజ్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్. ఆ యాప్ కంటూ పర్టికులర్ పర్పస్ ఉంటుంది కదా. అలా కాకుండా మనం ఇంకా రియల్ టైంలో చూడాలంటే బ్యాంకింగ్ ఉందనుకోండి, బ్యాంకింగ్ సిస్టంలో మనం సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం. రైల్వేకి వచ్చేసరికి వేరే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం. బ్యాంకింగ్ వరకు ఏం కావాలి అంటే కస్టమర్ యొక్క అకౌంట్ నెంబర్, కస్టమర్ డీటెయిల్స్, ఎంత డిపాజిట్ చేస్తున్నాడు, ఏ టైంలో ఎంత విత్డ్రా చేస్తున్నాడు, ఈ డీటెయిల్స్ సంబంధించిన సాఫ్ట్వేర్ అంతా కూడా ఎవరికి కావాలి? బ్యాంకింగ్ సిస్టమ్ కావాలి. అదే రైల్వేకి వచ్చేసారు అనుకోండి, అక్కడ ఏం కావాలి? ఎన్ని ట్రైన్స్ ఉన్నాయి, ఏ ట్రైన్ ఎక్కడి నుంచి స్టార్టింగ్ స్టేజ్ ఏంటి, ఎండింగ్ స్టేజ్ ఏంటి, ఏ ట్రైన్ ఎప్పుడు వెళ్తుంది, ఆ ట్రైన్కి ఎంతమంది ప్యాసింజర్స్ బుక్ చేసుకున్నారు, రిజర్వేషన్ ఎంతమంది, రిజర్వేషన్ కాకుండా ఎన్ని సీట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఈ డీటెయిల్స్ సంబంధించిన సాఫ్ట్వేర్ ఎవరు కావాలి? రైల్వే సిస్టమ్ కావాలి. ఓవరాల్గా రైల్వే సిస్టమ్కి ఆ సాఫ్ట్వేర్ కావాలి అంటే వాడేం డిజైన్ చేసేసుకోడు కదా. వాడికి సంబంధించిన సాఫ్ట్వేర్ కావాలంటే వాడు ఎవరిని అప్రోచ్ అవ్వాలి? సాఫ్ట్వేర్ డెవలపర్ని అప్రోచ్ అవ్వాలి. అదేవిధంగా బ్యాంకింగ్ సిస్టమ్కి సంబంధించిన సాఫ్ట్వేర్ కావాలంటే వాడు ఎవరిని అప్రోచ్ అవ్వాలి? సాఫ్ట్వేర్ డెవలపర్ని అప్రోచ్ అవ్వాలి. సో ఇందుకే సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తామంటే దేనికోసం డెవలప్ చేస్తాము? ఎవరైతే సాఫ్ట్వేర్ పర్టికులర్గా నాకు ఈ సాఫ్ట్వేర్ కావాలి, సపోజ్ బ్యాంకింగ్ ఉంది, బ్యాంకింగ్ వాడు వెళ్ళి సాఫ్ట్వేర్ డెవలపర్ని అప్రోచ్ అవుతాడు అంటే ఇప్పుడు ఎవరైతే అప్రోచ్ అవుతారో వాడిని కాస్త ఏమని పిలుస్తాం? క్లయింట్ అని పిలుస్తాం, ఓకేనా. సో ఇందుకే మనం సాఫ్ట్వేర్ దేనికోసం డెవలప్ చేస్తాం అంటే క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి? బ్యాంకింగ్ వాడికి ఏవైతే కావాలని కోరుకుంటున్నాడో దానికి తగ్గట్టుగా మనం డెవలప్ చేయడానికి, అంటే వాడు ఏం కావాలని చెప్తున్నాడో ఆ వాటిని ఏమని పిలుస్తాం అంటే రిక్వైర్మెంట్స్. వీడి పరంగా ఏం కావాలి? కస్టమర్ డీటెయిల్స్, డిపాజిట్, ఆ విషయాలన్నీ వీడికి కావాలి. అదే రైల్వే సిస్టమ్కి వచ్చేసరికి ట్రైన్కి సంబంధించినవి, ప్యాసింజర్కి సంబంధించినవి. సో వీటిని ఏమని పిలుస్తాం మనం? కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో రిక్వైర్మెంట్స్ పిలుస్తాం. ఓకే. సో ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తామంటే దేనికోసం డెవలప్ చేస్తామంటే క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడానికి మనం సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తాం, ఓకే కదా. సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఏంటనమాట? ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని మనం ఎలా అయితే డెవలప్ చేస్తామంటే డెవలప్ చేసేటప్పుడు ఏమేమి స్టేజెస్ని ఫాలో అవుతాయి, ఏమేమి రూల్స్ని ఫాలో అవుతూ డెవలప్ చేస్తామని చెప్పేదే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పేపర్. ఏమేమి రూల్స్ని ఫాలో అవుతామంటే ఫస్ట్ ఏం చెప్తాను నేను, జనరల్గా సాఫ్ట్వేర్ అనేది ఒక కోడింగ్, కాకపోతే మనం డైరెక్ట్ కోడింగ్ అనేది రాయము, దానికంటూ ప్రొసీజర్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ ప్రొసీజర్ ఏం చెప్తున్నాను, మనం సాఫ్ట్వేర్ని ఎవరికైతే డెవలప్ చేస్తున్నామో ఆ క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ అనేవి మనకు తెలియాలి, అంతే కదా. ఒక క్లయింట్ మనకి అప్రోచ్ అయిన తర్వాత మీకు ఏ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ కావాలి అని మనం ముందు అడుగుతాం. బ్యాంకింగ్ ఉందనుకోండి, బ్యాంకింగ్ సంబంధించిన వాడి విషయాలన్నీ చెప్తాడు, వాడికి ఇంకేం తెలియదు, నాకు ఇలా కావాలి అని చెప్తాడు. సో వాడికి ఏవైతే కావాలనుకున్నాడో వాటి అన్నింటినీ ఏమని పిలుస్తారని చెప్తున్నాను? రిక్వైర్మెంట్స్ అని పిలుస్తాం. ఆ రిక్వైర్మెంట్స్ అన్నింటినీ ముందు మనం ఏం చేయాలి? గ్యాదర్ చేయాలి, అంతేగా. వాడికే కదా మనం సాఫ్ట్వేర్ని డిజైన్ చేస్తున్నాం, మనమే డిజైన్ చేసుకోవట్లేదు కదా. సో వాడికి ఏం కావాలి అనేవన్నీ కూడా మనం ఫస్ట్ ఏం చేయాలి? రిక్వైర్మెంట్స్ అన్నింటినీ కూడా గ్యాదర్ చేసుకోవాలి. ఆ గ్యాదర్ చేసుకున్న తర్వాత దాన్ని అనాలిసిస్ చేయాలి. అలా వాడికి రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా మనం ఒక సాఫ్ట్వేర్ని డిజైన్ చేయాలి అంటే ఏమేమి కావాలి, ఎంత హార్డ్వేర్ కావాలి, ఏ ప్రాసెసర్ ఉండాలి, ఏ ర్యామ్ ఉండాలి, ఆ సాఫ్ట్వేర్ని ఒక క్లయింట్ మనకి సాఫ్ట్వేర్ని డెవలప్ చేయమన్నాడు అనుకోండి, అలా డెవలప్ చేయమన్నాడు అంటే మనం ఎప్పుడో డెవలప్ చేసిస్తామంటే వాడు ఉండుకోడుగా, వాడికంటూ విత్ ఇన్ ద టైం పీరియడ్ ఉంటుంది. సో ఆ టైం పీరియడ్ లోపల వాడు అడిగింది 2 months 3 months లేదా 1 month ఎప్పుడు అడిగితే అప్పుడు మనం ఆ విత్ ఇన్ ద టైంలో రెడీ చేసి ఇవ్వాలి. సో అలా ఇవ్వాలి అంటే దానికి డెవలప్ చేయడానికి ఎంతమంది నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అవసరం అవుతున్నారు, ముందుగా అనాలిసిస్ చేయాలి. ఎంత కోడింగ్ ఆ సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి ఎన్ని మాడ్యూల్స్ ఉంటాయి, ఆ మాడ్యూల్స్ డెవలప్ చేయడానికి ఎంతమంది ఎంప్లాయీస్ అవసరం అవుతారు, ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయంటే అనాలిసిస్ ఫేజ్లోకి వస్తాయి. వన్స్ అనాలిసిస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం అన్నమాట, దానికి సూటబుల్ అయ్యే డిజైన్ అంటే ఆర్కిటెక్చర్ని ఐడెంటిఫై చేస్తాం. దాని తర్వాత ఏం చేస్తాం? కోడింగ్కి వెళ్తాం, ఓకేనా. మీకు తెలిసినంత కూడా కోడింగ్ మాత్రమే.
ఓకే. సో కోడింగ్ తర్వాత ఏం చేస్తాం, యాజ్ యూజువల్గా మీరు కూడా ఒకసారి ప్రోగ్రామ్ రాసిన తర్వాత లేకపోతే ఎగ్జిక్యూషన్ చేస్తారు. కోడింగ్ తర్వాత కూడా రియల్ టైంలో టెస్టింగ్ ఉంటుంది. టెస్టింగ్ తర్వాత మెయింటైన్. ఓకే. ఒక సాఫ్ట్వేర్ మనం డెవలప్ చేసే ముందు లాస్ట్లో ఎండింగ్ టెస్టింగ్ వరకు కూడా జరిగే పేజెస్ అన్ని ఇవి. సో ఫస్ట్ ఏం చేయాలి, రిక్వైర్మెంట్స్ అంటే క్లయింట్ ఎవరైతే వచ్చి అప్రోచ్ అయ్యి మాకు ఈ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ కావాలి అని అన్నాడో ఫస్ట్ మనం ఏం చేయాలి, రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేయాలి. వాడు ఏమి కోరుకుంటున్నాడు ఫస్ట్ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేయాలి. గ్యాదర్ చేసిన తర్వాత వాడికి తగ్గట్టుగా అంటే వాడు కోరుకున్నట్టుగా మన సాఫ్ట్వేర్ని డిజైన్ చేయాలంటే మనకి ఏమేమి కావాలి, ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి, ఎంత టైంలో రిక్వైర్మెంట్ దాన్ని కంప్లీట్ చేయాలి. అలా చేయాలి అంటే మనకి ఏ సాఫ్ట్వేర్ కావాలి, అదే ఏ ప్రాసెసర్ కావాలి, ఎంత ర్యామ్ ఉండాలి అవన్నీ. సో ఈ వీటన్నింటినీ మనం ఐడెంటిఫై చేసేదాన్ని ఏమని పిలుస్తాం అంటే అనాలిసిస్ అంటాం. వన్స్ అనాలిసిస్ అయిపోయిన తర్వాత మరి మన సాఫ్ట్వేర్ డిజైన్ చేయాలంటే నెంబర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఆ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనం డిజైన్ చేసే సాఫ్ట్వేర్ అనేది దేనికి బెస్ట్ సూటబుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైతే బెస్ట్ సూటబుల్ అవుతుందో దాన్ని ఐడెంటిఫై చేయాలి. దాని తర్వాత కోడింగ్లోకి వెళ్తాం. ఓకేనా. అప్పుడు కోడింగ్ కోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో టెస్టింగ్ తర్వాత మెయింటెనెన్స్. సో ఓవరాల్గా కాన్సెప్ట్ అంతా కూడా ఇది. మన సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనగానే ఒక ప్రోగ్రామ్ సాఫ్ట్వేర్ని డిజైన్ చేస్తున్నామంటే ఏమేమి జరుగుతాయి అంటే ఇవన్నీ అన్నమాట. అలా రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్, అనాలిసిస్, కోడింగ్, లాస్ట్లో టెస్టింగ్, మెయింటెనెన్స్. ఓకే కదా. సో ఇందులో ఫస్ట్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే యూనిట్ 1లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాసెస్ పారాడైమ్. ఓకేనా. పారాడైమ్ అంటే ఏమి కాదు, మోడల్స్ అనమాట. మన సాఫ్ట్వేర్ని డిజైన్ చేస్తున్నాం అంటే మనకి బేసిక్గా ఫండమెంటల్గా కొన్ని మోడల్స్ ఉంటాయి. ఆ మోడల్స్లో ఏదో ఒక దాన్ని బేస్ చేసుకొని మనం సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తాం. ఓకే. కొన్ని మోడల్స్ ఉంటాయి. ఆ మోడల్స్లో మనం డెవలప్ చేసే సాఫ్ట్వేర్కి సూటబుల్ అయ్యే మోడల్ని సెలెక్ట్ చేసుకుని దా మోడల్ని బేస్ చేసుకుంటూ సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తాం అనమాట. సో ఇందుకే ఆ మోడల్స్ ఏంటి అనేది మీ ఫస్ట్ కాన్సెప్ట్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాసెస్ పారాడైమ్. పారాడైమ్ మీన్స్ మోడల్స్. సో ఇందులో మనకి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. వాటర్ఫాల్ మోడల్, నెక్స్ట్ వన్ ప్రోటోటైప్ మోడల్, నెక్స్ట్ వన్ ఇంక్రిమెంటల్ మోడల్, నెక్స్ట్ వన్ స్పైరల్ మోడల్. ఓకేనా. సో ఫస్ట్ చూడండి వాటర్ఫాల్ మోడల్. సో వాటర్ఫాల్ మోడల్ అనగానే నేను ఏం చెప్తున్నాను, ఫస్ట్ మనకి ఎప్పుడైతే సాఫ్ట్వేర్ ఎవరి కోసం డెవలప్ చేస్తామంటే ఒక క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడానికి. సో క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆ క్లయింట్ ఏం కోరుకుంటున్నాడు ముందు రిక్వైర్మెంట్స్ని అనాలిసిస్ చేయాలి. తను ఏం కావాలనుకుంటున్నాడు. ఓకే. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆ ఫేజ్ని ఏమని పిలుస్తాం అంటే అనాలిసిస్ ఫేజ్ అని పిలుస్తాం. సో ఫస్ట్ ఫేజ్ ఏంటన్నమాట, రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ ఫేజ్. వన్స్ రిక్వైర్మెంట్స్ మీరు ఐడెంటిఫై చేసేసారు అంటే నెక్స్ట్ ఏం చేస్తాము అంటే ఆ సాఫ్ట్వేర్ని డిజైన్ చేయడానికి సూటబుల్ అయ్యే స్ట్రక్చర్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. ఆ స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేసిన తర్వాతే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, దాని సూటబుల్ అయ్యే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకోగలుగుతాం. ఓకే కదా. సో వన్స్ మనకి రిక్వైర్మెంట్స్ని అనాలిసిస్ చేస్తామంటే నెక్స్ట్ చేసే ఫేజ్ ఏంటి, డిజైన్ ఫేజ్. డిజైన్ ఫేజ్లో ఏం చేస్తాం అన్నమాట, స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేస్తాం. సూటబుల్ అయ్యే స్ట్రక్చర్ ఏంటి. వన్స్ డిజైన్ ఫేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది అంటే స్ట్రక్చర్ని మనం ఐడెంటిఫై చేసేసాము అనుకోండి, నెక్స్ట్ ఏం చేస్తాం అనమాట, కోడింగ్ ఫేజ్కి వెళ్తాం. సో డిజైన్ ఫేజ్లో ఏమవుతుంది, స్ట్రక్చర్ ఎప్పుడైతే ఐడెంటిఫై చేసామో ఆ స్ట్రక్చర్ ప్రకారం దానికి సూటబుల్ అయ్యే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటో తెలుస్తుంది. సో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని బేస్ చేసుకొని ఏం చేస్తాం అనమాట, కోడింగ్ అనేదాన్ని డెవలప్ చేస్తాం. యాజ్ యూజువల్గా ఒకసారి కోడింగ్ అనేదాన్ని మనం డెవలప్ చేస్తామంటే నెక్స్ట్ ఏం చేయాలి, టెస్టింగ్ చేయాలి. టెస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ మీరు చేసే కంపైలేషన్ అండ్ ఎగ్జిక్యూషన్. సో ఒకసారి మన టెస్టింగ్ కూడా అంటే ఎటువంటి ఎర్రర్స్ లేకుండా టెస్టింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ మనం చేసే ఫేజ్ ఏంటి అంటే మెయింటెనెన్స్ ఫేజ్. ఇక మెయింటెనెన్స్ ఫేజ్ ఏంటి అంటే ఒకసారి టెస్టింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది, ఎటువంటి ఎర్రర్స్ లేకుండా సాఫ్ట్వేర్ ప్రిపేర్ అయిపోయింది. సాఫ్ట్వేర్ ప్రిపేర్ అయిపోయినప్పుడు మాత్రం దాన్ని ఇచ్చేసి అలా పెట్టేస్తామంటే కుదరదు. మీరు చూడండి, మన రియల్ టైంలో కూడా మనం స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తామంటే అది అప్ టు డేట్ అప్డేట్ అడుగుతూ ఉంటుంది. అప్డేట్ ఎందుకు చేస్తాం, లేటెస్ట్ ఫీచర్స్ ఏదైనా ఉంటే కనుక అవి మన ఆ సాఫ్ట్వేర్లోకి యాడ్ అవుతూ ఉంటాయి. సో ఒక సాఫ్ట్వేర్ మనం డెవలప్ చేసాము అంటే ఆ డెవలప్ చేసేసి దాన్ని వదిలేకూడదు. రియల్ టైంలో అప్ టు డేట్ ఎప్పటికప్పుడు దాన్ని ఏం చేస్తూ ఉండాలి, లేటెస్ట్ ఫీచర్స్ ఏమైనా ఉంటే కనుక దాన్ని యాడ్ చేస్తూ దాన్ని అప్డేట్ చేస్తూ ఉండాలి. దట్ ఈస్ నథింగ్ బట్ మెయింటెనెన్స్. ఓకేనా. సో దీన్ని ఏమని పిలుస్తాము అంటే ఈ ఫేజ్ని ఈ మోడల్ని వాటర్ఫాల్ మోడల్ అంటారు. ప్రతి మోడల్లోనే ఉంటాయి, కాకపోతే డిఫరెంట్ స్టైల్స్లో ఉంటాయి. సో ఓవరాల్ వాటర్ఫాల్ మోడల్ అనగానే ఫస్ట్ ఏం చేస్తామంటే రిక్వైర్మెంట్స్ని అనాలిసిస్ చేస్తాం. రిక్వైర్మెంట్స్ని అనాలిసిస్ చేసేసామంటే నెక్స్ట్ ఏం చేస్తాం, డిజైన్ చేస్తాం. డిజైన్ని అనాలిసిస్ చేస్తాం. వన్స్ డిజైన్ తెలిసిపోయింది అంటే మనకు స్ట్రక్చర్ తెలిసిపోయినట్టు, అంటే సూటబుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఐడెంటిఫై అయినట్టు. సో అప్పుడు ఏం చేస్తాము అంటే నెక్స్ట్ కోడింగ్ చేస్తాం. కోడింగ్ కంప్లీట్ అయింది అంటే నెక్స్ట్ చేసేది టెస్టింగ్. టెస్టింగ్ అయిపోయింది అంటే సాఫ్ట్వేర్ ఏం చేయాలి, మెయింటెనెన్స్ ఫేజ్. ఓకేనా.
దిస్ ఈస్ నథింగ్ బట్ వాటర్ఫాల్ మోడల్. ఇక నెక్స్ట్ చూడండి ప్రోటోటైప్ మోడల్. ఈ ప్రోటోటైప్ మోడల్ని ఏమని పిలుస్తారంటే ఇటరేటివ్ మోడల్ అని కూడా పిలుస్తారు. ఇటరేటివ్ మోడల్ అంటే రిపీటెడ్ మోడల్ అన్నమాట. అంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ అనేవి ఫుల్ఫిల్ అయ్యేంత వరకు కూడా ఏమవుతుంది రిపీటెడ్గా అంటే సర్కిల్లో రిపీట్ అవుతూ ఉంటుంది అని అనుకుంటుంది. ఓకే కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ ప్రోటోటైప్ మోడల్. ఇక ప్రోటోటైప్ మోడల్ ఎలా ఉందో చూడండి. ఫస్ట్ వన్ ఏంటి, యాజ్ యూజువల్ రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేయాలి. సో ఇనిషియల్గా జరిగేది ఏంటంటే ఇనిషియల్ రిక్వైర్మెంట్స్ ఫేజ్ అవుతుంది. సో ఇనిషియల్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ ఫేజ్ అయిపోయింది అంటే నెక్స్ట్ ఏంటి డిజైన్ ఫేజ్. డిజైన్ ఫేజ్లో ఏం జరుగుతుంది, స్ట్రక్చర్ని అనాలిసిస్ చేస్తాం. వన్స్ స్ట్రక్చర్ని అనాలిసిస్ చేసేసిన తర్వాత ప్రోటోటైప్లో ఏం చేస్తామంటే స్ట్రక్చర్ ఎప్పుడైతే అనాలిసిస్ చేస్తామో దానికి సంబంధించి ఒక ప్రోటోటైప్ మోడల్ని ప్రిపేర్ చేస్తాం. ఆ శాంపిల్ మోడల్ కాస్త తీసుకెళ్ళి ఎవరికి ఇస్తామంటే ఎవరైతే కస్టమర్ ఆ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలని అడిగారో వాడికి చూపిస్తాం. మీరు డిజైన్ చేయాలని కోరుకున్న సాఫ్ట్వేర్ అనేది ఇలా ఉంటుంది అని చూపిస్తాం అనమాట. ఇన్ కేస్ కస్టమర్ అనేవాడు మనం చూపించిన డిజైన్తో కనుక అంటే మనం చూపించిన ప్రోటోటైప్తో సాటిస్ఫై అయ్యాడనుకోండి, నెక్స్ట్ వన్ ఏం చేస్తాం, డెవలప్మెంట్కి వెళ్ళిపోతాం. డెవలప్మెంట్లో ఏం జరుగుతుంది, కోడింగ్ జరుగుతుంది. కోడింగ్ తర్వాత టెస్టింగ్ జరుగుతుంది. టెస్టింగ్ తర్వాత మెయింటెనెన్స్. ఇన్ కేస్ మనం చూపించిన ప్రోటోటైప్ అనేది కస్టమర్కి నచ్చలేదు అనుకోండి, అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే కస్టమర్ ఏ విషయంలో అయితే సాటిస్ఫై అవ్వలేదో దానికి సంబంధించి రివ్యూ కండక్ట్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు కస్టమర్ రివ్యూ కండక్ట్ చేసిన తర్వాత కస్టమర్ మనం చూపించిన ప్రోటోటైప్లో ఎక్కడైతే కస్టమర్ సాటిస్ఫై అవ్వలేదు అంటే ఎక్కడైతే ఫర్దర్ ఇంకా కోరుకుంటున్నాడో దాన్ని నేను ఐడెంటిఫై చేసి దాన్ని అప్డేట్ చేసి తిరిగి మళ్ళీ ఏం చేస్తాం, డిజైన్ చేస్తాం. ఆ డిజైన్ చేసి మళ్ళీ కొత్తగా డిజైన్ చేసిన దానికి మళ్ళీ ప్రోటోటైప్ ప్రిపేర్ చేసి కస్టమర్కి చూపిస్తాం. ఇన్ కేస్ అప్పుడు కూడా కస్టమర్ సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, మళ్ళీ ఎక్కడ సాటిస్ఫై అవ్వలేదు ఐడెంటిఫై చేసి రివ్యూ కండక్ట్ చేసి మళ్ళీ ఏం చేస్తాం, కొత్తగా మాడిఫై చేసి డిజైన్ చేస్తాం. ఆ డిజైన్ చేసిన ప్రోటోటైప్ కాస్త మళ్ళీ కస్టమర్కి చూపిస్తాం. అంటే ఎప్పటి వరకు అంటే కస్టమర్ సాటిస్ఫై అయ్యేది. సో ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతుంది చూడండి. అందుకే దీన్ని ప్రోటోటైప్ మోడల్ అంటారు. ప్రోటోటైప్ మోడల్ ఈజ్ నథింగ్ బట్ అందుకే దీనికి ఇంకొక నేమ్ ఏంటి అంటే ఇటరేటివ్ మోడల్. ఓకే. అప్ టు ఎంత వరకు అంటే కస్టమర్ సాటిస్ఫై అయ్యేంత వరకు రిపీట్ అవుతున్నాం. వన్స్ కస్టమర్ సాటిస్ఫై అయిన తర్వాత మాత్రమే డెవలప్మెంట్ స్టేజ్కి వస్తాం. డెవలప్మెంట్ స్టేజ్ ఈజ్ నథింగ్ బట్ కోడింగ్ స్టేజ్. కోడింగ్ అయిన తర్వాత యాజ్ యూజువల్గా టెస్టింగ్ స్టేజ్. టెస్టింగ్ అయిన తర్వాత మెయింటెనెన్స్ స్టేజ్. ఓకేనా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్రోటోటైప్ మోడల్. ఇక నెక్స్ట్ మోడల్ చూడండి ఇంక్రిమెంటల్ మోడల్. ఓకేనా. మనం వాటర్ఫాల్ మోడల్లో కానీ ప్రోటోటైప్ మోడల్లో కానీ ఒకసారి కస్టమర్ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసిన తర్వాత డిజైన్ ఐడెంటిఫై చేసిన తర్వాత కోడింగ్ వెళ్ళిపోయింది. కానీ ఇంక్రిమెంటల్ మోడల్లో ఏమవుతుందంటే డైరెక్ట్ కోడింగ్ అంతా మనం ఒకేసారి డెవలప్ చేయడం, మాడ్యూల్ బై మాడ్యూల్ డెవలప్ చేస్తాం అనమాట. అందుకనే దీన్ని ఇంక్రిమెంటల్ మోడల్ అంటారు. ఫస్ట్ ఒక మాడ్యూల్ డెవలప్ చేసేస్తాం. డెవలప్ చేసిన తర్వాత దాని ఎగ్జిక్యూషన్ అనేది పర్ఫెక్ట్గా అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ సెకండ్ మాడ్యూల్ని డెవలప్ చేస్తాం. ఆ సెకండ్ మాడ్యూల్ని ఫస్ట్ మాడ్యూల్ని కలిపి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి టెస్టింగ్ చేస్తాం. ఈ రెండు ఫుల్ ఫ్లెజ్ మళ్ళీ ముందుగా మనం ప్రిపేర్ చేసిన మాడ్యూల్స్ కంప్లీట్ చేసి ఫైనల్గా మళ్ళీ ఇంక్రిమెంటల్ మోడల్ మాడ్యూల్ బై మాడ్యూల్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే కదా. ఫస్ట్ మాడ్యూల్ ఫుల్ కంప్లీట్ అయిన తర్వాతే నెక్స్ట్ మాడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, ఫస్ట్ మాడ్యూల్ని సెకండ్ మాడ్యూల్ని కలిపి ఎంబెడ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మాడ్యూల్. అప్ టు ఎంతవరకు అంటే ఎన్ని మాడ్యూల్స్ ఉంటే అన్ని మాడ్యూల్స్, కాకపోతే ఒక మాడ్యూల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే నెక్స్ట్ మాడ్యూల్కి వెళ్తాం. దాన్ని ఏమని పిలుస్తారు, ఇంక్రిమెంటల్ మోడల్. ఓకే. ఇక నెక్స్ట్ వన్ చూడండి స్పైరల్ మోడల్. స్పైరల్ మోడల్ అంటే ఇలా ఉంటుంది. ఓకే. సో స్పైరల్ మోడల్ ఫస్ట్ ఏం చేస్తాం, రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ చేస్తాం. రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అయిన తర్వాత రిస్క్ అనాలిసిస్ అండ్ ప్లానింగ్. ఇన్ కేస్ మనం చేసేటప్పుడు జరిగే రిస్క్స్ అంటే మీనింగ్ ఏంటంటే మనం విత్ ఇన్ ద టైంలో కంప్లీట్ చేయగలుగుతున్నామా లేదా. ఇన్ కేస్ కంప్లీట్ చేసేటప్పుడు ఏమైనా రిస్క్స్ ఏమైనా వస్తాయా, పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయి, ఇటువంటి ఐడెంటిఫికేషన్ అంతా కూడా జరుగుతుంది అనమాట. ఓకే. సో దట్ ఈస్ నథింగ్ బట్ రిస్క్ అనాలిసిస్ అండ్ ప్లానింగ్. ఇక నెక్స్ట్ వన్ ఏంటి, వన్స్ ప్లానింగ్ అయిపోయిందంటే ప్లానింగ్లోకి డిజైనింగ్ అంతా కూడా వస్తుంది. ఓకే. జస్ట్ నేమ్ మారుతుందండి. సో ప్లానింగ్ తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి, కోడింగ్ అండ్ టెస్టింగ్. సో వన్స్ కోడింగ్ అయిపోయిందంటే టెస్టింగ్ అయిపోయిందంటే నెక్స్ట్ ఫైనల్ ఏం చేస్తాం, ప్రాజెక్ట్ ఎవాల్యుయేషన్. ప్రాజెక్ట్ ఎవాల్యుయేషన్ అంటే ఏమీ కాదు, కస్టమర్ రివ్యూ. కస్టమర్ సాటిస్ఫై అయ్యారా లేదా ఫైనల్గా మనం డిజైన్ చేసిన సాఫ్ట్వేర్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ స్పైరల్ మోడల్. ఓవరాల్గా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాసెస్ పారాడైమ్ అంటే మీకు 4 మోడల్స్ చెప్తారు. సో ఫస్ట్ మోడల్ ఏంటి, వాటర్ఫాల్ మోడల్. నెక్స్ట్ వన్ ప్రోటోటైప్ మోడల్. నెక్స్ట్ వన్ ఇంక్రిమెంటల్ మోడల్. నెక్స్ట్ వన్ స్పైరల్ మోడల్. ఓకే. క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి ఏంటి అంటే ఫస్ట్ వన్ సాఫ్ట్వేర్ డెవలప్డ్ ఆర్ ఇంజనీర్డ్. సెకండ్ వన్ సాఫ్ట్వేర్ డస్ నాట్ వేర్ అవుట్. థర్డ్ వన్ సాఫ్ట్వేర్ అసెంబ్లీ. అండ్ ఫోర్త్ వన్ రీయూజబిలిటీ. ఇక ఫస్ట్ వన్ చూడండి, సాఫ్ట్వేర్
దానికి సంబంధించిన డిస్క్స్ అన్నింటినీ కూడా అసెంబుల్ చేస్తాం. ఒక హార్డ్వేర్ని మనం ఏదైనా ఒక హార్డ్వేర్ సంబంధించిన దాన్ని బిల్డ్ చేయాలి అంటే అసెంబుల్ చేస్తాము. కానీ హార్డ్వేర్లా కాకుండా సాఫ్ట్వేర్ని డెవలప్ బిల్డ్ చేయాలి అంటే సాఫ్ట్వేర్ని మనం హార్డ్వేర్లో అసెంబుల్ చేయడం. సాఫ్ట్వేర్ కావాలి అంటే ఏం చేయాలి, దాన్ని డెవలప్ చేయాలి. డెవలప్ ఆర్ ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ అంటే చెప్పాలి, ఇంజనీరింగ్ ఈజ్ నథింగ్ బట్ డెవలపింగ్. సో ఒక సాఫ్ట్వేర్ని మనం ప్రిపేర్ చేయాలి అంటే దాన్ని మనం డెవలప్ చేయాలి. డెవలప్ చేయడం అంటే ఏంటి, హ్యూమన్ అంటే సాఫ్ట్వేర్ డెవలపరే దానికి సంబంధించిన కోడింగ్ అనే దాన్ని ప్రిపేర్ చేస్తూ సాఫ్ట్వేర్ మనం డెవలప్ చేస్తాం. కానీ హార్డ్వేర్ని ప్రిపేర్ చేసినట్టుగా సాఫ్ట్వేర్ని మనం అసెంబుల్ చేసి తయారు చేయలేము అని అర్థం. అర్థంగా హార్డ్వేర్ అయితే కనుక ఏ ఇన్స్ట్రుమెంట్ కావాలన్నా సరే, ఇన్స్ట్రుమెంట్ కావాలంటే ఏం చేస్తాం, జస్ట్ దానికి సంబంధించిన పార్ట్స్ అన్ని తీసుకొచ్చి అసెంబుల్ చేసి దానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్ ప్రిపేర్ చేస్తాం. బట్ సాఫ్ట్వేర్ అలా కాదు. సాఫ్ట్వేర్ కావాలంటే ఏం చేయాలి, దాన్ని డెవలప్ చేయాలి. డెవలప్ చేయాలంటే ఏమన్నా డెవలపర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలి అని అర్థం. ఓకే కదా. సెకండ్ వన్ ఏంటి, సాఫ్ట్వేర్ డస్ నాట్ వేర్ అవుట్. సాఫ్ట్వేర్ డస్ నాట్ వేర్ అవుట్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇన్ కేస్ మన సిస్టమ్ ఉందనుకోండి, ఆ సిస్టమ్కి ఏదైనా వెదర్ బాగోకుండా సడన్ గా పవర్ సప్లై ఎక్కువైపోయినా, లేదంటే బయట వెదర్ ఎఫెక్ట్ వల్ల కానీ హార్డ్వేర్ అనేది ఫెయిల్ అవ్వచ్చు. బట్ అందులో సాఫ్ట్వేర్ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండవు. ఓకేనా. సో దట్ ఈస్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్ డస్ నాట్ వేర్ అవుట్. ఏ ట్రస్ట్ వల్ల కానీ, లేదు అంటే కనుక సంథింగ్ వెదర్ ఎఫెక్ట్స్ వల్ల కానీ హార్డ్వేర్ అయితే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కానీ సాఫ్ట్వేర్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. సాఫ్ట్వేర్ ఇంకే ఫెయిల్ అయింది అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇంకే కొత్త ఫీచర్స్తో అనదర్ సాఫ్ట్వేర్ ఏదో సంథింగ్ వస్తేనే ఈ ముందున్న సాఫ్ట్వేర్ కాస్త వెనక్కి వెళ్ళిపోవాలి, కానీ అంటే ఫెయిల్ అవ్వాలేమో. కానీ నార్మల్గా వెదర్ ఎఫెక్ట్స్తో వాటితో సాఫ్ట్వేర్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. సో దట్ ఈస్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్ డస్ నాట్ వేర్ అవుట్. ఇక థర్డ్ వన్ ఏంటంటే సాఫ్ట్వేర్ కస్టమ్ బిల్డ్. ఇది క్లియర్గా తెలుస్తుంది కదా. సాఫ్ట్వేర్ అనేది బిల్డ్ చేయాలి అంటే ఎవరు బిల్డ్ చేస్తారు, సాఫ్ట్వేర్ డెవలపరే బిల్డ్ చేస్తారు. ఓకే. సో ఒక డెవలపర్ కంపల్సరీ ఒక సాఫ్ట్వేర్ డెవలప్ అవ్వాలి అంటే డెవలపర్ మాత్రమే సాఫ్ట్వేర్ అనేది డెవలప్ చేయగలుగుతారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్ ఈజ్ కస్టమ్ బిల్డ్. ఇక నెక్స్ట్ వన్ ఏంటి, రీయూజబిలిటీ. ఒకసారి మనం డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దానికి అనదర్ ఫీచర్స్తో సేమ్ రిలేటెడ్ కొత్త ఫీచర్స్తో ఇంకొక సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలనుకోండి, ఆల్రెడీ మనం సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని దానికి అడిషనల్గా మనం ఏవైతే ఫీచర్స్ కావాలనుకుంటున్నామో ఆ అడిషనల్ ఫీచర్స్ని ఆ ముందున్న సాఫ్ట్వేర్కి యాడ్ చేయొచ్చు కదా. యాడ్ చేసి కొత్త సాఫ్ట్వేర్ తయారు చేయొచ్చు. అంతేగాని ముందున్న సాఫ్ట్వేర్ ఫీచర్స్ని బేస్ చేసుకొని కొత్త సాఫ్ట్వేర్ ఇంకొంచెం ఫీచర్స్తో యాడ్ అయ్యి వచ్చేటప్పుడు ముందున్న సాఫ్ట్వేర్ సంబంధించిన కోడింగ్ కూడా మళ్ళీ రాలేదు కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ రీయూజబిలిటీ. ఓకేనా. ఆల్రెడీ ముందున్న సాఫ్ట్వేర్ తీసుకుని అంటే ఏదైతే బేస్ చేసుకుని సాఫ్ట్వేర్ కొత్త ఫీచర్స్తో వచ్చిందో ఆ ముందున్న సాఫ్ట్వేర్తో కోడింగ్ని యూజ్ చేసి కొత్త ఫీచర్స్ని దానికి యాడ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ రీయూజబిలిటీ. సో దీస్ ఫోర్ ఆర్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్ క్యారెక్టరిస్టిక్స్. ఫస్ట్ వన్ ఏంటి, సాఫ్ట్వేర్ డెవలపర్ ఫర్ ఇంజనీరింగ్. లైక్ హార్డ్వేర్ లో అసెంబుల్ చేయడం కాకుండా సాఫ్ట్వేర్ ని కంపల్సరీ మనం ఏం చేయాలి, డెవలప్ చేయాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్ డెవలపర్. నెక్స్ట్ వన్ సాఫ్ట్వేర్ డస్ నాట్ ఫెయిల్ అవుట్. హార్డ్వేర్ అనేది వెదర్ ఎఫెక్ట్స్ వల్ల ఫెయిల్ అవ్వచ్చు, కానీ సాఫ్ట్వేర్ అనేది ఫెయిల్ అవ్వదు. ఇంకే సాఫ్ట్వేర్ ఫెయిల్ అవ్వచ్చు ఎప్పుడు అంటే ఏదైనా దాన్ని ఓవర్కమ్ చేస్తూ కొత్త సాఫ్ట్వేర్ వచ్చినప్పుడు ఈ ముందున్న సాఫ్ట్వేర్ కాస్త వెనక్కి వెళ్తుంది. అంతేకాదు ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయనుకోండి, స్టార్టింగ్ లో లేనోవో ఏవో సాఫ్ట్వేర్స్ ఫోన్స్ వచ్చాయి. ఇప్పుడు అది వాడతారంటే లేదు. ఎందుకోసం అంటే లేటెస్ట్ ఫీచర్స్ వచ్చేసాయి. అందుకు అలానే లేవో పోయిందా, మొత్తం సాఫ్ట్వేర్ పోయిందంటే ఫెయిల్ అవ్వదు. సాఫ్ట్వేర్ ఫెయిల్ అయిందంటే మీనింగ్ ఏంటి అంటే కొత్త ఫీచర్స్ అంతగా ఇంకొక సాఫ్ట్వేర్ వస్తే దీన్ని వెనక్కి వెళ్ళలేము. కానీ నార్మల్గా హార్డ్వేర్ ఫెయిల్ అయ్యారంటే వెదర్ ఎఫెక్ట్స్తో అలా హార్డ్వేర్ అంటే బయట వెదర్ ఎఫెక్ట్ లేదా ఇన్కేస్ పవర్ ఎక్కువైనా సరే మనకి వెంటనే పోయేది హార్డ్వేర్ కాంపోనెంట్స్ పోతాయి. అలా సాఫ్ట్వేర్ ఫెయిల్ అవ్వదు అని అంటున్నారు. ఇక నెక్స్ట్ వన్ ఏంటి, సాఫ్ట్వేర్ ఈస్ కస్టమ్ బిల్డ్. సాఫ్ట్వేర్ బిల్డ్ చేయాలంటే కంపల్సరీ డెవలపర్ బిల్డ్ చేయాలి. సో దట్ ఈస్ సాఫ్ట్వేర్ బిల్డ్. నెక్స్ట్ వన్ రీయూజబిలిటీ. ఒకసారి మనం సాఫ్ట్వేర్ ఉంది అంటే కొత్త ఫీచర్స్ సేమ్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ కొత్త ఫీచర్స్ యాడ్ చేయాలి అంటే ముందున్న కోడింగ్ని కాస్త యూజ్ చేసుకుని దానికి యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఆ విధంగా మళ్ళీ ఏం చేయొచ్చు, మనం రీయూజ్ చేసుకోవచ్చు. దీస్ ఫోర్ ఆర్